the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్ ఇండియాలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ 2025-26 అకాడమిక్ ఇయర్కి గాను 1000 ఈ స్కాలర్షిప్స్ని అనౌన్స్ చేసింది. ఇక్కడ ఈ స్కాలర్షిప్స్ అంటే డిజిటల్ స్కాలర్షిప్స్. ఇది ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసము, అభివృద్ధి చేయడం కోసం, ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసము తీసుకున్న ఒక నిర్ణయం అని చెప్పవచ్చు. ఇక్కడ డిజిటల్ స్కాలర్షిప్స్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అంటే, ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ యూత్ ఎవరైతే 18 to 35 ఇయర్స్, 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న ఆఫ్ఘన్ యువత ఇండియాలోని 9 యూనివర్సిటీస్లో, ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేశారు. కొన్ని యూనివర్సిటీస్ 9 యూనివర్సిటీస్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఆన్లైన్ మోడ్లో ఆన్లైన్ కోర్సెస్ తీసుకోవచ్చు. సో ఈ ఎడ్యుకేషన్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం కోసము ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్కి 1000 ఈ స్కాలర్షిప్స్ని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ స్కాలర్షిప్స్ని ఈ విద్యాభారతి పోర్టల్ ద్వారా వాళ్ళు యాక్సెస్ చేయవచ్చు. ఈ స్కాలర్షిప్లను ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ICCRకు చెందిన ఈ విద్యాభారతి పోర్టల్, గుర్తుపెట్టుకోండి, ఈ పోర్టల్ ఇంపార్టెంట్ మనకి. ఈ విద్యాభారతి పోర్టల్ ద్వారా ఈ ఆఫ్ఘన్ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్లను పొందవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, 18 to 35 ఇయర్స్ ఏజ్ ఉండేవాళ్ళు భారతదేశంలోని 9 యూనివర్సిటీస్లో వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ని పొందవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం, ఇండియాస్ లాంగెస్ట్ రైల్ టన్నెల్. రైల్వే మినిస్ట్రీకి చెందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, రైల్వే మినిస్ట్రీకి చెందిన ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ ఒక రైల్ లింక్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. డిసెంబర్ 2026 కల్లా ఉత్తరాఖండ్లోని రిషికేష్ టు కర్ణప్రయాగ్, ఉత్తరాఖండ్ స్టేట్లోని రిషికేష్ టు కర్ణప్రయాగ్ రైల్ లింక్ ప్రాజెక్ట్ని డిసెంబర్ 2026 కల్లా కంప్లీట్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఒక రైల్ టన్నెల్ని కూడా, ఒక రైలు సొరంగాన్ని నిర్మిస్తూ ఉన్నారనమాట. అయితే ఆ సొరంగం అనేది షెడ్యూల్ కన్నా కూడా, అంటే అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే కంప్లీట్ చేశారు. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, ఈ రిషికేష్ కర్ణప్రయాగ్ రైల్ లింక్ ప్రాజెక్టు ఇది 125 కిలోమీటర్స్ ప్రాజెక్ట్ అనమాట. ఈ 125 కిలోమీటర్ల రైల్ లింక్లో భాగమే ఈ అతి పొడవైన రైలు సొరంగం. ఇది 14.57 కిలోమీటర్స్ పొడవుంది, 14.57 కిలోమీటర్స్. దీన్ని ఉత్తరాఖండ్ స్టేట్లోని దేవప్రయాగ్ టు జనసు, దేవప్రయాగు మరియు జనసు అనే ప్రాంతాల మధ్య దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు, దీన్ని నిర్మించారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, దీన్ని నిర్మించిన కంపెనీ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ L&T కంపెనీ సహకారంతో, లార్సెన్ అండ్ టౌబ్రో కంపెనీ సహకారంతో ఆ కంపెనీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మరి అంత ఫాస్ట్గా, అనుకున్న షెడ్యూల్ కంటే ఇంత ఫాస్ట్గా దీన్ని నిర్మించడానికి 2 టన్నెల్ బోరింగ్ మెషిన్స్ను వాడారు. జనరల్గా హిమాలయ ప్రాంతాలలో, ఈ ఉత్తరాఖండ్లోని హిమాలయ ప్రాంతాలలో ఆ హిమాలయాలని, కొండల్ని తొలచి, ముఖ్యంగా కొండల్ని తొలిచి ఆ కొండలలో సొరంగాన్ని నిర్మించాలంటే అంత ఈజీ కాదు. దీనికోసము జర్మన్ కంపెనీ నుంచి, ముఖ్యంగా జర్మన్ కంట్రీకి చెందిన 2 టన్నెల్ బోరింగ్ మెషిన్స్ని, యంత్రాలని, ఈ టన్నెల్స్ని ఏర్పాటు చేసే, ఈ కొండల్ని తొలిచే యంత్రాలని వాడడం జరిగింది. అవి జర్మనీకి చెందినవి, 2ని వాడారు. వాటి పేర్లు వచ్చేసి శివ్ శక్తి, శివ అనేది ఒకటి, శక్తి అనేది ఒకటి. సో ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. శివ శక్తి అనే 2 టన్నెల్ బోరింగ్ మెషిన్స్, ఇవి జర్మన్వి బట్ ఇండియన్ నేమ్స్ ఉన్నాయి వీటికి. వీటిని యూజ్ చేశారు. ఇది కంప్లీట్ అయింది ఈ ప్రాజెక్ట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, 14.57 కిలోమీటర్ రైల్ టన్నెల్, ఉత్తరాఖండ్ స్టేట్. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ అవార్డు, ప్రజాకవి కాళోజీ గారి పేరిట, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి పేరిట తెలంగాణ గవర్నమెంట్ ఒక అవార్డుని ఇస్తుంది, ఒక లిటరేచర్ అవార్డు, సాహితీ పురస్కారము. ఈ లిటరేచర్ అవార్డు 2025 ఇయర్కి గాను, 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డు ఒక మహిళకు లభించింది. ఆమె తెలంగాణకు చెందిన మహిళ నెల్లుట్ల రమాదేవి గారికి ఈ కాళోజీ పురస్కారం లభించింది. అయితే రేపు సెప్టెంబర్ 9th ప్రజాకవి
కాళోజీ నారాయణరావు గారి బర్త్ యానివర్సరీ. ఈ సందర్భంగా తెలంగాణ భాష మరియు సాంస్కృతిక శాఖ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంటు ఎవ్రీ ఇయర్ ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీనికి ఈమెకు ఈ అవార్డు సెలెక్ట్ చేయడం కోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ. ఆ నిపుణుల కమిటీ అధ్యక్షుడు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, తెలంగాణ స్టేట్ సాంగ్ని రచించిన రచయిత అందెశ్రీ గారు ఈ నిపుణుల కమిటీకి అధ్యక్షుడిగా వహించారు. ఆ నిపుణుల కమిటీ రికమెండేషన్ని, సిఫారసుని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు. సో ఈమె పేరు నెల్లుట్ల రమాదేవి గారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెందిన ఏపీటీడీసీ, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషను తన ప్రాజెక్టులలో ఏవైతే ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్, టూరిజం ప్రాజెక్ట్స్ని అమలు చేస్తూ ఉందో, ఆ టూరిజం ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉందో, ఆ ప్రాజెక్టులలో మిషన్ లైఫ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, మిషన్ లైఫ్ని అమలు చేయడం కోసము ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ మరియు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీతో ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది మిషన్ లైఫ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. మీరు నిన్న ఎఫ్బిఓ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎఫ్బిఓ క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగాడు, నెట్ జీరో ఎమిషన్స్ ఇండియా ఎప్పటికల్లా సాధించాలి అనుకుంటా ఉంది, అంటే సున్నా కర్బన ఉద్గారాల్ని మనము ఏ సంవత్సరం కల్లా సాధించాలి అని టార్గెట్గా పెట్టుకున్నాము అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. దానికి ఆన్సర్ 2070. అదే యూరోపియన్ యూనియన్ అయితే, యూరోపియన్ సమాఖ్య అయితే 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది అసలు మిషన్ లైఫ్ అంటే ఏంటి. మనం చూస్తూ ఉన్నాం, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ముఖ్యంగా వేరియస్ ఇనిషియేటివ్స్ ద్వారా, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా పర్యావరణానికి అనుకూలమైన ప్రాజెక్టులని లాంచ్ చేస్తూ ఉన్నారు. ఒకటి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా. అటువంటిదే మిషన్ లైఫ్ క్యాంపెయిన్ కూడా. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2021లో యుఎన్ఎఫ్సిసిసికి COP26 సమ్మిట్ జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి ఒక కాప్ సదస్సు, ఆ కాప్ సదస్సు COP26, ఆ కాప్ సదస్సు యూకేలోని గ్లాస్గోలో జరిగింది. యూకే కంట్రీలోని గ్లాస్గో సిటీలో జరిగింది. అక్కడ మోడీ గారు ఈ మిషన్ లైఫ్ అనే కాన్సెప్ట్ని అనౌన్స్ చేశారు, అంటే ఆయన ప్రసంగంలో ప్రకటించారు. ఇక్కడ మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, అంటే మనము పర్యావరణానికి అనుకూలమైన జీవన పద్ధతులను పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని చేపడతా ఉన్నాం అనుకో, ఆ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, లేదంటే విద్యుత్తును ఆదా చేయాలి, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇంధనాన్ని సమర్థవంతంగా వాడుకోవాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయాలి. సో ఇటువంటివన్నీ కూడా మిషన్ లైఫ్ కిందకు వస్తాయి. మరి అనౌన్స్ చేసింది 2021 COP26 సమ్మిట్లో, అఫీషియల్గా లాంచ్ చేసింది అధికారికంగా 2022లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు యునైటెడ్ నేషన్స్ చీఫ్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారితో కలిసి, మోడీ గారు ప్రస్తుత యుఎన్ చీఫ్, ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనీ గుటెరస్ గారితో కలిసి 2022లో గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద దీన్ని లాంచ్ చేశారు. అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఉంది కదా, అక్కడ ఇద్దరు కలిసి అధికారికంగా లాంచ్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ఈ మిషన్ లైఫ్, ఇందాక చెప్పుకున్నట్టు ఈ మిషన్ లైఫ్ అమలు చెయ్యాలి ప్రాజెక్టులలో. దీనికోసము మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉండే, పవర్ మంత్రిత్వ శాఖ కింద ఉండే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ, ఇది గవర్నమెంట్ కంపెనీ, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ పవర్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. వీటితో ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టబోయే ఏ ప్రాజెక్టులోనైనా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ లైట్స్ యూస్ చేయడము, ఎల్ఈడి లైట్లను యూస్ చేయడము, ఈ ఇంధన సామర్థ్యము, అలానే బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడము, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ను ఏర్పాటు చేయడం కోసము ఈ రెండు సంస్థలు సహకారం అందిస్తాయి, హెల్ప్ చేస్తాయి అన్నమాట, ఆర్థిక సహాయం అటువంటివి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తప్పకుండా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ
ఇది ఎనర్జీ రిసోర్సెస్ శక్తి వనరుల చాప్టర్లో FBO ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కైనా మనం నిన్న కూడా చెప్పుకున్నాం. కొన్ని ఆర్గనైజేషన్స్కి డైరెక్ట్గా హెడ్ క్వార్టర్స్ అడుగుతా ఉన్నాడు, ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంది అడుగుతున్నాడు అని చెప్పేసి. ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది 2002లో ఏర్పాటైంది. 2002లో ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 కింద శక్తి పరిరక్షణ చట్టం 2001 కింద బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 2002లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉంటుంది. సేమ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కూడా ఇది కూడా పవర్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ. సో ఇప్పుడు ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. మరి ఈ ఒప్పందంలో భాగంగా ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్కి చెందిన ఒక సబ్సిడరీ కంపెనీ, అంటే ఒక అనుబంధ కంపెనీ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీతో APTDC MOU కుదుర్చుకోయింది. సో ఇక్కడ ఇవి టార్గెట్స్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్, ఇండియా అయితే 2070 నెట్ జీరో ఎమిషన్స్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ హర్యానాలో యూనియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు హర్యానాలోని సోహ్నా అనే ప్రాంతం వద్ద ఈ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. భారతదేశపు మొదటి లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్, ఇండియాస్ ఫస్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్. ఇక్కడ ఫస్ట్ లిథియం గురించి తెలుసుకోవాలా. ఈ లిథియం అనేది మనం చెప్పుకున్నాం క్రిటికల్ మినరల్స్ కోసం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఈ లిథియం అనేది ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావచ్చు, సెమీ కండక్టర్స్లో, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్లో యూస్ చేస్తూ ఉంటారు లిథియం. బట్ ఇండియాలో లిథియం అనేది చాలా తక్కువగా దొరుకుతుంది కంపేర్ టు చైనా. ప్రపంచంలో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అత్యధికంగా ఉత్పత్తి అవుతా ఉన్న దేశం చైనా ఈజ్ కంట్రోలింగ్ 70% ఆఫ్ ద లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉత్పత్తి అవుతా ఉన్న లిథియం అయాన్ బ్యాటరీలలో 70% చైనాలోనే ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. మరి లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి 3 కంట్రీలు కూడా ఉంటాయి, మనం డిస్కస్ చేసుకున్నాం మెనీ టైమ్స్. లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అంటే 3 దేశాలు. అవి ఏంటివి? ABC కంట్రీలు. షార్ట్ కట్ ABC కంట్రీలు అంటే ఏంటి? అర్జెంటీనా, బొలీవియా, చిలీ. ఇవి సౌత్ అమెరికా కంట్రీలు, దక్షిణ అమెరికాలో ఉండే 3 కంట్రీలు అర్జెంటీనా, బొలీవియా, చిలీ ABC కంట్రీలను గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఎక్కువ ఉంటుంది, చైనాలో కూడా ఎక్కువగా లిథియం ఉంది. కానీ ఇండియాలో ఈ లిథియం దొరుకుతుంది కానీ తక్కువగా దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ ద్వారా ఇండియన్ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీకి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి అవసరమైన లిథియంను, ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీస్ని ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, ఏవైతే వేస్ట్ ఉంటుందో ఎలక్ట్రానిక్ వేస్ట్, మనం వాడి పడేసిన కంప్యూటర్లు, మొబైల్స్, అటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ నుంచి ఈ క్రిటికల్ మినరల్స్ అయిన లిథియంని ఎక్స్ట్రాక్ట్ చేసి, సెపరేట్ చేసి, వాటిని వేరు చేసి, వాటిని రీసైక్లింగ్ చేయడం కోసం ఇటీవల యూనియన్ క్యాబినెట్ 1500 కోట్లతో 1500 crore ఒక ప్రోత్సాహక పథకాన్ని, ఇన్సెంటివ్ స్కీమ్ను కూడా అనౌన్స్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 20 కోట్ల లిథియం అయాన్ బ్యాటరీలని ఉత్పత్తి చేయొచ్చట. పర్ యానం 20 crore లిథియం అయాన్ బ్యాటరీస్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ బై యూజింగ్ దిస్ ప్లాంట్. ఎక్కడ? హర్యానాలోని సోహ్నా. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది డెఫినెట్లీ అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు తప్పకుండా అనలిటికల్గా కూడా కొద్దిగా చదువుకోవాలి. నిన్న సేమ్ అదే FBO ఎగ్జామ్లో ఎన్విరాన్మెంట్లో ఏమడిగాడంటే జనరల్గా నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు మనం వార్తల్లో ఉన్నప్పుడు ఇది ఎన్నవ నేషనల్ పార్కు, ఇది ఎన్నవ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంతవరకే మనం చదువుకుంటాం కరెంట్ అఫైర్స్లో. కానీ మన క్లాసెస్లో మనం కొన్ని ఇవి చెప్పుకున్నాం, ఇన్సైటివ్ కన్జర్వేషను, ఎక్సైటివ్ కన్జర్వేషన్ అని చెప్పేసి. అంటే ఏంటి? ఏవి సహజ సిద్ధంగా జీవ వైవిధ్యాన్ని సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా రక్షించవచ్చు, వాటినే ఇన్సైటివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, టైగర్ రిజర్వ్లు, ఇవన్నీ కూడా ఇన్సైటివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్. ఎక్సైటివ్ అంటే సహజ సిద్ధంగా కాకోకుండా వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ బొటానికల్ గార్డెన్స్, జూలు ఉంటాయి కదా, ఆ జూలు, బొటానికల్ గార్డెన్స్, టిష్యూ కల్చర్, అటువంటి చోట్ల వీటిని కాపాడుతూ ఉంటారు. వాటిని ఎగ్జైటివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ అంటారు. ఇప్పుడు సో డెఫినెట్లీ ఎగ్జామ్స్ ట్రెండ్స్ చూస్తే అనలిటికల్గా అడుగుతున్నారు, ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఈవెన్ చిన్న ఎగ్జామ్ అయినా కూడా. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో తప్పకుండా లిథియం అయాన్ బ్యాటరీస్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి మనము
ఒక 1 minute అన్న డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ అడ్వాంటేజెస్ అంటే దీనివల్ల ఉపయోగాలు విషయానికి వస్తే హై ఎనర్జీ స్టోరేజ్ కంపేర్ టు ఓల్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్. సంప్రదాయంగా లెడ్ యాసిడ్ బ్యాటరీలను ఉపయోగించేవాళ్ళు. ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీలతో పోల్చుకుంటే ఈ లిథియం అయాన్ బ్యాటరీలు ఎక్కువగా ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. అంటే హై ఎనర్జీ డెన్సిటీ కంపేర్ టు ఓల్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్. ఇక అలానే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందట కంపేర్ టు ఓల్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్, గుడ్ పర్ఫార్మెన్స్. ఇక లైట్ వెయిట్ ఇవి ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీలతో పోల్చుకుంటే ఇవి బరువు కూడా తక్కువగా ఉంటాయి, లైట్ వెయిట్. అలానే లెస్ టాక్సిక్ మెటల్స్, ఇందులో ఎక్కువగా హానికరమైన మినరల్స్, హానికరమైన పదార్థాలు ఎక్కువగా ఉండవు. లెడ్ యాసిడ్ బ్యాటరీలలో క్యాడ్మియము, జింకు, కొన్ని హాని కలిగించే మూలకాలు ఉంటాయి. బట్ ఇందులో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్లో లెస్ టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అంటే కొన్ని ఇబ్బందులు ఏమున్నాయి వీటి వల్ల అంటే ఎక్కువగా రా మెటీరియల్ షార్టేజ్. ఇండియాలో ఈ లిథియం అనేది అంత దొరకదు. ఇందాక చెప్పుకున్నట్టు చైనాలో ఎక్కువగా ఉంటుంది, చైనా, అర్జెంటీనా, బొలీవియా, చిలీ. రా మెటీరియల్ అనేది అంత ఈజీగా దొరకదు. ఇక అలానే సేఫ్టీ కన్సర్న్స్ అంటే ఇవి ఎక్కువగా లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్ని పేలిపోతూ ఉంటాయి. సో ఆ సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. ఇక అలానే హై వాటర్ ఇంటెన్సివ్ ఇన్ ద సెన్స్ ఈ లిథియం అయాన్ని, ముఖ్యంగా ఈ లిథియంని ఉత్పత్తి చేయాలి అంటే, భూమిలోంచి లిథియంని వెలికి తీయాలి అంటే ఎక్కువ వాటర్ అవసరం అవుతుందట, ఎక్కువ నీరు అవసరము. సో తద్వారా నీటి వనరులపైన భారం పడుతుంది, హై వాటర్ ఇంటెన్సివ్. అలానే రీసైక్లింగ్ యూనిట్స్ కూడా తక్కువ ఉన్నాయి ఇండియాలో. ఇందాక చెప్పుకున్నట్టు ఆ ఎలక్ట్రానిక్ వేస్ట్ అటువంటి వాటి నుంచి ఈ లిథియం అయాన్ని సెపరేట్ చేసి దాన్ని రీసైక్లింగ్ చేయాలి అంటే ఈ రీసైక్లింగ్ యూనిట్లు ఇండియాలో తక్కువ ఉన్నాయి. సో ఇవి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇక ఇటీవలే సోడియం బ్యాటరీస్ కూడా వస్తూ ఉన్నాయి. మనం డిస్కస్ చేసుకున్నాం సోడియం అయాన్ బ్యాటరీస్. ఇవి లిథియం అయాన్ బ్యాటరీస్ కంటే చాలా పవర్ఫుల్, చాలా తక్కువ టైంలో ఛార్జింగ్ కంప్లీట్ అవుతుంది. ఇది ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం సోడియం అయాన్ బ్యాటరీస్ గురించి. ఈ లిథియం అయాన్ బ్యాటరీల కంటే ఇవి ఇంకా ఎఫిషియంట్, ఇంకా సమర్థవంతమైనవి. సో ఇది లిథియం ప్లాంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, మిలిటరీ ఎక్సర్సైజెస్ సాగర్మాతా ఫ్రెండ్షిప్ 2025. సాగర్మాతా ఫ్రెండ్షిప్ 2025 ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ నేపాల్ అండ్ చైనా. నేపాల్కి మరియు చైనా మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్. నేపాల్ ఆర్మీ అలానే చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య ఒక మిలిటరీ ఎక్సర్సైజు. ఇది నేపాల్లోని కఠ్మండులో ప్రారంభమైంది. 10 రోజుల పాటు, నిన్న ప్రారంభమైంది. 10 days పాటు ఇది జరుగుతుందట. ఇది 5th ఎడిషన్, అంటే 5వ ఎక్సర్సైజు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఒక సంవత్సరం నేపాల్, ఒక సంవత్సరం చైనాలో జరుగుతుందట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సాగర్మాత అనే వర్డ్ ఇంపార్టెంట్. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం నేపాల్లో ఉంటుంది కదా, ఆ ఎవరెస్ట్ పర్వతాన్ని నేపాల్లో సాగర్మాతగా పిలుస్తారు. మే నెలలో సాగర్మాత సంబాద్ పేరిట ఒక సమ్మిట్ కూడా జరిగింది, ఒక సదస్సు. ముఖ్యంగా ఈ క్లైమేట్ చేంజ్, ఈ వాతావరణం మార్పు చెందుతూ ఉంది కదా, ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించి డిస్కషన్, ఒక సమ్మిట్, ఒక సదస్సు జరిగింది. ఎక్కడ జరిగిందంటే సాగర్మాత సంబాద్ అటు కఠ్మండు నేపాల్లోనే జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మేలోనో ఏప్రిల్లోనో జరిగింది. నెక్స్ట్ వన్, వ్యాక్సిన్స్కి సంబంధించి క్యాన్సర్ వ్యాక్సిన్. క్యాన్సర్ వ్యాధికి రష్యా ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసింది. ఆ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో మంచి రిజల్ట్స్ చూపించిందట. ఈ క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లినికల్ దశలలో మంచి ఫలితాలను రాబట్టిందట. ఇట్ షోస్ గుడ్ రిజల్ట్స్. సో ఈ కాంటెక్స్ట్లో ఆ వ్యాక్సిన్ ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ కూడా తెలుసుకోవాలి తప్పకుండా. ఈ వ్యాక్సిన్ పేరు వచ్చేసి ఎంటెరోమిక్స్ అనేది ఈ వ్యాక్సిన్. ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. గుర్తుపెట్టుకోండి, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఈ వర్డ్ అసలు జనరల్గా అర్థం కాదు, ఏంటి ఎంఆర్ఎన్ఏ. డెఫినెట్లీ ఇక్కడ అగైన్ యూ నీడ్ టు స్పెండ్ ఫర్ అబౌట్ అట్లీస్ట్ 2 minutes, ఒక 2 నిమిషాలు మనం దీని గురించి డిస్కస్ చేసుకోవాలి. వ్యాక్సిన్స్ టైప్స్ ఉంటాయి కొన్ని. అసలు వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారు, కొన్ని టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు జనరల్గా
ఒక వ్యాక్సిన్ని తయారు చేయాలి అంటే వైరస్ నుంచే తయారు చేస్తారు. ఏదైతే ఒక వైరస్ లేదంటే ఒక బ్యాక్టీరియా ఉందో ఆ వైరస్ లేదా ఆ బ్యాక్టీరియాని అటిన్యూయేట్ చేస్తారు, అంటే వీక్ చేస్తారు, అంటే దాన్ని కావాలనే దాన్ని బలహీనపరుస్తారు. ఆ బలహీనపరిచి ఆ వైరస్లో ఉన్న సెల్ని ఏదైనా కణాన్ని కొద్దిగా తీసుకొని ఆ వ్యాక్సిన్ని తయారు చేస్తారనమాట. సో ఫస్ట్ ఇవి అర్థం కావాలంటే 2 టర్మ్స్ ఉంటాయి, యాంటీజెన్, యాంటీబాడీ. ఈ యాంటీజెన్ యాంటీబాడీ అంటే ఏంటి? యాంటీజెన్ అంటే ఏదైనా ఒక ఫారిన్ సబ్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకో, ఆ వైరస్ లేదా బ్యాక్టీరియా పైన ఉండే ఒక కైండ్ ఆఫ్ పదార్థాన్ని యాంటీజెన్ అంటారు. అంటే ఇది ఒక ఫారిన్ సబ్స్టెన్స్. ఈ యాంటీజెన్ మన శరీరానికి హాని చేస్తుంది. ఎప్పుడైతే ఈ యాంటీజెన్ మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకో, మన ఇమ్యూన్ సిస్టమ్, మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ అలర్ట్ అయిపోయి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. అవర్ బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ ఈ యాంటీజెన్ పైన అటాక్ చేసి ఈ యాంటీజెన్లను చంపేస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థ యొక్క లక్షణం యాంటీబాడీలు. ఇక ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ విషయానికి వస్తే లైవ్ అటిన్యూటెడ్ వ్యాక్సిన్, వీటిని చెప్పా కదా ఇందాక చెప్పినట్టు, వైరస్ని క్షీణింపజేసి అటిన్యూయేట్ చేసి వీక్ చేసి దాని నుంచి వ్యాక్సిన్ని తయారు చేస్తే వాటిని లైవ్ అటిన్యూటెడ్ వ్యాక్సిన్స్ అంటారు. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని కూడా ఉంటాయి. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఆ వైరస్ లేదా బ్యాక్టీరియాని పూర్తిగా చంపేసి దాన్ని పూర్తిగా కిల్ చేసి వ్యాక్సిన్ని తయారు చేస్తారు, ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటారు. మనం చూస్తూ ఉంటాం పోలియో వ్యాక్సిన్స్, ముఖ్యంగా పోలియో వ్యాక్సిన్స్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు ఈ వ్యాక్సిన్ ఆ వైరస్ని కనుక మనం సరిగా క్షీణింపజేయలేదనుకో, అది మళ్ళీ మన బాడీలోకి క్షీణింపచేయలేదనుకో తిరిగి చాలా మనకి ప్రమాదాన్ని చేకూర్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. తప్పకుండా దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని క్షీణింపజేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఏమాత్రం దానికి కొద్దిగా యాక్టివ్గా ఉన్నా మనకి చాలా డేంజర్. అందుకే కదా పోలియో వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు ఈ పోలియో వ్యాధి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ల తయారు చేసేటప్పుడు కొన్ని లోపాలు. ఇక సబ్ కాంపోనెంట్ వ్యాక్సిన్స్, సబ్ యూనిట్ వ్యాక్సిన్స్ అని కొన్ని ఉంటాయి, బట్ మనకి ఇవి 2 ఇంపార్టెంట్. ఇక మూడవది mRNA వ్యాక్సిన్. ఇది కొత్త టెక్నాలజీ. ఒక విధంగా చెప్పాలంటే 2023లో 2023 సంవత్సరంలో మెడిసిన్లో నోబెల్ ప్రైజ్, మెడిసిన్ రంగంలో నోబెల్ ప్రైజు ఈ mRNA వ్యాక్సిన్ను, కరోనా వైరస్కి mRNA వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినందుకు గాను, డెవలప్ చేసినందుకు గాను సైంటిస్టులకి 2023లో నోబెల్ మెడిసిన్ ప్రైజ్ వచ్చింది. సో ఈ mRNA వ్యాక్సిన్ టెక్నాలజీ అనేది చాలా కొత్త టెక్నాలజీ. కానీ RNA అనేది మన బాడీలో ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో మన సెల్స్లో 2 రకాలైన న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి, DNA, RNA. DNA అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఇది మన సెల్స్లో, మన బాడీ కణాలలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఇట్ స్టోర్స్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ సెల్స్. మన బాడీ యొక్క కణాలలో ఉన్న జన్యు సమాచారాన్ని స్టోర్ చేసుకునేదే DNA. ఇక్కడ RNA అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. మరి ఇది ఏం చేస్తుంది? ఈ డిఎన్ఏలో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ RNAలో mRNA మాలిక్యూల్స్ అని ఉంటాయి. మెసెంజర్ RNA, M అంటే ఇక్కడ మెసెంజర్. మన బాడీలో అవసరమైన ప్రోటీన్లు, ముఖ్యంగా కాలజన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది, అంటే మన మోకాళ్ళల్లో కాలజన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్స్ ఏవైనా కూడా అవసరమైన ప్రోటీన్లు తయారు కావాలి అంటే, అవి నిర్మించబడాలి అంటే ఈ డిఎన్ఏలో ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారాన్ని మోసుకొని పోవాల్సి ఉంటుంది. రైబోజోమ్లకి ఆ సమాచారాన్ని మోసుకొని పోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ mRNA మాలిక్యూల్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. ఇవి మెసెంజర్స్గా యాక్ట్ చేస్తాయి, అంటే దూతలుగా యాక్ట్ చేస్తాయి. ఈ సమాచారాన్ని తీసుకొని వెళ్తాయి. ఈ సమాచారాన్ని తీసుకొని వెళ్ళడం ద్వారా మన బాడీలో అవసరమైన ప్రోటీన్లు నిర్మింపబడతాయి. సో ఇది mRNA. ఈ mRNA మాలిక్యూల్స్ని వీళ్ళు సైంటిస్టులు జెనెటిక్ సీక్వెన్సింగ్ చేసి ఆ mRNA మాలిక్యూల్స్ని ఉపయోగించి వ్యాక్సిన్స్ని తయారు చేస్తారు. ఎప్పుడైతే ఆ mRNA వ్యాక్సిన్స్ని తయారు చేస్తారో ఆ mRNA వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా ఒక ఫారిన్ సబ్స్టెన్స్, ఏదైనా ఒక యాంటీజెన్, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా లాంటి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, అది ఏం చెప్తుంది? mRNA వ్యాక్సిన్ మన బాడీ సెల్స్కి చెప్తుంది, మన రోగ నిరోధక వ్యవస్థకు చెప్తుంది, ఈ ప్రోటీన్స్ని ఉత్పత్తి చేయి, నువ్వు ఈ ప్రోటీన్స్ని ఉత్పత్తి చేస్తే ఆ ఫారిన్ సబ్స్టెన్స్ అయిన యాంటీజెన్ని ఎదుర్కోవడానికి సాధ్యపడుతుంది అని చెప్పేసి చెప్తుంది mRNA వ్యాక్సిన్. గుర్తుపెట్టుకోండి, ఇది రిలేటివ్లీ న్యూ టెక్నాలజీ, ఇది కొత్త టెక్నాలజీ, బట్
ఆర్ఎన్ఏ అనేది మన బాడీలో ఉంటుంది. ఈ మధ్యన ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. గతంలో ఈ లైవ్ అటెన్యూయేటెడ్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఇక ఇక్కడ ఆల్రెడీ మన ఇండియాలో కరోనా వైరస్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఉన్నాయి కోవిడ్కి. అందులో మోడెర్నా అనే ఒక వ్యాక్సిన్, మోడెర్నా, పి ఫైజర్, గుర్తుపెట్టుకోండి. మోడెర్నా, పి ఫైజర్ అనేవి కరోనా వైరస్కి సంబంధించిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు. ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఇక కరోనా వైరస్ గురించి ఒక పాయింట్ తెలుసుకోవాలి. కరోనా వైరస్ పైన ఇది ఒక వైరస్ అనుకుంటే కరోనా వైరస్ ఏంటి? సార్స్ కరోనా వైరస్ కదా, సార్స్ కోవిడ్. ఈ సార్స్ కరోనా వైరస్ పైన ఒక స్పైక్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. స్పైక్ అనే ఒక ప్రోటీన్. ఆ స్పైక్ అనే ప్రోటీనే ఎప్పుడైతే కరోనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిందనుకో, ఈ స్పైక్ అనే ప్రోటీన్ వల్లనే ఈ కరోనా వ్యాధి, ఈ కోవిడ్ వ్యాధి వస్తుంది. అంటే ఈ స్పైక్ ప్రోటీన్ దేనికి సంబంధించినది అంటే కరోనా వైరస్. సో ఇప్పుడు ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ని రష్యా వాళ్ళు డెవలప్ చేశారు. ఇది మంచి ఫలితాలను ఇస్తూ ఉందంట. బట్ ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంతే, ఇంతకుమించి ఇన్ఫర్మేషన్ ఇందులో ఏమీ లేదు. మెయిన్ ఆ వ్యాక్సిన్ నేమ్ ఏంటి, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంటో తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన స్కీమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఇటీవల డిస్కస్ చేసుకున్న కాన్సెప్టే. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన స్కీమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఇది ట్రై చేయండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ మనము ఆగస్ట్ 29 మేజర్ ధ్యాన్ చంద్ గారి బర్త్ యానివర్సరీ ఆగస్ట్ 29. ఈ సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగెరు ఇషిబా గారు రిజైన్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జపాన్ టూర్కి వెళ్ళినప్పుడు ఇండియా జపాన్ సంబంధించి కంప్లీట్గా ఏమేమి ఎంఓయూలు కుదుర్చుకున్నామో అని చెప్పేసి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఒకసారి ఆ క్లాస్ రివైజ్ చేయండి. ఇక జస్ట్ ఇక్కడ మనకి జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగెరు ఇషిబా గారు ఎందుకు రిజైన్ చేశారు అంటే, జూలైలో జరిగిన ఎలక్షన్స్లో తన పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, కన్జర్వేటివ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, అతని పార్టీ పేరు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఓడిపోయిందట. అందుకు ఆల్రెడీ జపాన్ కొద్దిగా ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. ముఖ్యంగా ఏషియా పసిఫిక్ ప్రాంతంలో కావచ్చు, సెక్యూరిటీ ఛాలెంజెస్, అమెరికా టారిఫ్స్ ఎక్కువ వేస్తూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో తన పార్టీ నుంచే ప్రెషర్ రావడం వల్ల ఇప్పుడు రిజైన్ చేయడం జరిగింది. సో షిగెరు ఇషిబా జపాన్ ప్రైమ్ మినిస్టర్. అతని రూలింగ్ పార్టీ గుర్తుపెట్టుకోండి, కన్జర్వేటివ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఎందుకంటే ఎగ్జామ్స్లో రూలింగ్ పార్టీలు ఆ ప్రైమ్ మినిస్టర్లు లేదా ప్రెసిడెంట్లు అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ రీఎలెక్టెడ్. గయానా దేశానికి ప్రెసిడెంట్గా రెండవసారి వరుసగా ఇర్ఫాన్ అలీ గారు ఎన్నిక కాబడ్డారట. ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కంగ్రాచులేషన్స్ తెలిపారు. మరి ఈ కాంటెక్స్ట్లో మ్యాప్ చూస్తే గయానా ఎక్కడ ఉంది, గయానా క్యాపిటల్ ఏంటి? గయానా ఇది ఒక సౌత్ అమెరికన్ కంట్రీ, సౌత్ అమెరికాలో ఉండే కంట్రీ. దీని క్యాపిటల్ జార్జ్ టౌన్. ఇది ఒక కరీబియన్ దేశం అని చెప్పవచ్చు. అంతే కదా, ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది, ఇక్కడ కరీబియన్ సముద్రం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అట్లాంటిక్ ఓషియన్, సౌత్ అమెరికాకి ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అట్లాంటిక్ ఓషియన్ ఉంది. మరి గయానా కంట్రీకి ప్రెసిడెంట్గా ఎన్నికైతే మోడీ గారు కంగ్రాచులేషన్స్ తెలిపేంత ప్రాముఖ్యత ఉందా ఆ కంట్రీ కంటే? ఎస్, గయానా అనేది ఒక ఆయిల్ రిచ్ కంట్రీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన వెనిజులా ఉంది. ఇటీవల వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురో గారిని పట్టిస్తే, అతను ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే అమెరికా రివార్డు కూడా ఇస్తాము, చాలా హ్యూజ్ మానిటరీ రివార్డు ఇస్తామని కూడా చెప్పేసి ప్రకటించింది. సో వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురో ఇప్పుడు వెనిజులా పైన అటాక్ చేయాలని కూడా అమెరికా ప్లాన్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ నికోలస్ మడురో గారు డ్రగ్ రాకెట్ని నడుపుతా ఉన్నాడు అని చెప్పేసి. ఇక్కడ పక్కనే బార్డర్ కంట్రీ గయానా, క్యాపిటల్ జార్జ్ టౌను. మరి ఇక్కడ ఆయిల్ రిచ్, చాలా హెవీ ఆయిల్ ఉందట. ఈ అట్లాంటిక్ ఓషియన్ ప్రాంతంలో ఈ గయానా దేశంలో భారీ ఆయిల్ నిల్వలు కనుగొన్నారట. ఇక ఆయిల్ విషయానికి వస్తే ఇండియా వీఆర్ ఇంపోర్టింగ్ 80% ఆఫ్ అవర్ ఆయిల్ నీడ్స్. మన ఆయిల్ అవసరాలలో 80% మనం దిగుమతి చేసుకుంటున్నాం. హైయెస్ట్ ఫ్రమ్ రష్యా, వీఆర్ ఇంపోర్టింగ్ హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఫ్రమ్ రష్యా నుంచి మనం అత్యధికంగా దిగుమతి చేసుకుంటా ఉన్నాం. సో ఈ కాంటెక్స్లో మనము టు డైవర్సిఫై అవర్ ఎనర్జీ నీడ్స్, మన శక్తి అవసరాలని మనము ఒకే దేశం పైన ఆధారపడుకోకుండా వివిధ దేశాలకు సంబంధించి వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి గయానా లాంటి కంట్రీస్ హెల్ప్ అవుతాయట. సో ఇర్ఫాన్ అలీ.
నెక్స్ట్ వన్, సూర్యోదయ ఉత్సవాన్ని నిర్వహించనున్న డాంగ్ గ్రామం అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ అనే ఒక విలేజ్ ఉంది. డాంగ్ అనే విలేజ్, ఆ విలేజు భారతదేశానికి తూర్పు దిక్కున ఉంటుంది. అయితే అది ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఇండియాకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో ఇది అరుణాచల్ ప్రదేశ్, టిబెట్కి బార్డర్. ఇక్కడ అంతా టిబెట్ ఉంటుంది కదా, ఎంత చైనా కంట్రోల్డ్ టిబెట్ ప్రాంతమే కదా. ఇక్కడ డాంగ్ విలేజ్ ఉంటుంది, ఇది అరుణాచల్ ప్రదేశ్. ఈ డాంగ్ విలేజ్ ఈజ్ లొకేటెడ్ అట్ ఈస్టర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక ఎక్స్ట్రీమ్ ఈస్ట్, ఇక ఇది దాటిన తర్వాత ఇక మ్యాన్మార్ ఈ కంట్రీలు వస్తాయి. అంటే భారతదేశానికి తూర్పున ఉంది, అది కూడా ఎక్స్ట్రీమ్ ఈస్ట్. సో ఇప్పుడు మరి దీనికి ప్రాముఖ్యత ఏంటి? సూర్యోదయ ఉత్సవం అంటే సన్ రైజ్ ఫెస్టివల్ని తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు హెల్డ్ సన్ రైజ్ ఫెస్టివల్ ఫర్ 5 days. ఈ సూర్యోదయ ఉత్సవాన్ని 5 రోజుల పాటు డిసెంబర్ 29 నుంచి జనవరి 2 వరకు నిర్వహించాలి అని చెప్పేసి చీఫ్ మినిస్టర్, అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పెమా ఖండు గారు ప్రకటించారు. మరి ఈ కాంటెక్స్ట్లో ఏంటి సిగ్నిఫికెన్స్? సో ఇది తూర్పు దిక్కున ఉంది కాబట్టి భారతదేశంలో సూర్యోదయాన్ని చూసే తొలి గ్రామం, ఇండియాలో సూర్యుని కిరణాలు పడే తొలి ప్రాంతము డాంగ్ అట. బికాస్ ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ఎక్స్ట్రీమ్ ఈస్ట్, రైట్? ఇది చాలా తూర్పు దిక్కున ఉంది. ఇక మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈ ప్రాంతాల తర్వాతనే ఇవి దేశాలి, దిబాంగ్ వ్యాలీ, సియాంగు, ఇవన్నీ కూడా ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. బట్ ఇది మాత్రమే చాలా ఈస్టర్న్ సైడ్ ఉంది. సో భారతదేశంలో సూర్యోదయాన్ని, సూర్యుని కిరణాలు పడే తొలి ప్రాంతము డాంగ్ విలేజ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది సన్ రైజ్ ఫెస్టివల్. సో గుర్తుపెట్టుకోవాల్సింది తొలిసారిగా నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్, ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 5న ప్రారంభమైంది. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 12 వరకు సౌత్ కొరియాలోని గ్వాంగ్జూ సిటీలో జరుగుతూ ఉంది. ఈ ఈవెంట్లో, ఈ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఈవెంట్లో పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో, మెన్స్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా గోల్డ్ మెడల్ గెలిచిందట ఇండియన్ టీము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో తొలిసారిగా ఇప్పటి వరకు ఈవెంట్ చరిత్రలో, ఈ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ చరిత్రలో ఇప్పటి వరకు స్వర్ణ పథకం రాలేదట. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఈ పురుషుల కాంపౌండ్ టీం, ఇందులో 3 ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ప్రథమేష్, రిషబ్ యాదవ్, అమన్ సైని, ఈ 3 టీము గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. గోల్డ్ మెడల్ ఆ పురుషుల కాంపౌండ్ టీం ఈవెంట్లో. ఇక మిక్స్డ్ టీం ఈవెంట్లో, మిక్స్డ్ టీం అంటే మెన్ ఉమెన్ ఆడతారు. ఈ మిక్స్డ్ టీం ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ పెయిర్, ఆంధ్రప్రదేశ్కి చెందిన జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ పెయిర్ వచ్చేసి ఈ జంట సిల్వర్ మెడల్ని, రజత పథకాన్ని గెలిచిందట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఇందులో 74 కంట్రీస్కి చెందిన 501 కాంపిటీటర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వన్స్ ఈవెంట్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించి ఏ కంట్రీ టాప్లో ఉంది, ఇండియా పొజిషన్ ఎక్కడుందని చెప్పేసి అప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కొన్ని ఈ పేర్లు, వీళ్ళు ఏ స్పోర్ట్కి చెందిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. జ్యోతి సురేఖ ఈమె ఫేమస్ కాబట్టి ఆర్చరీ అనే విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆమె కాబట్టి. నెక్స్ట్ వన్, మెన్స్ హాకీ ఏషియా కప్, పురుషుల ఆసియా హాకీ కప్ 12వ ఎడిషన్, 12th ఎడిషను బీహార్లోని రాజ్గిర్ సిటీలో ముగిసింది. బీహార్లోని రాజ్గిర్ సిటీలో ఇండియా ఫైనల్లో సౌత్ కొరియాను ఓడించి 4వసారి పురుషుల ఆసియా కప్ టైటిల్ని గెలుపొందింది. తద్వారా డైరెక్ట్గా 2026లో బెల్జియం మరియు నెదర్లాండ్స్లో జరగబోయే హాకీ వరల్డ్ కప్కి డైరెక్ట్గా ఇండియా క్వాలిఫై అయింది. సో గుర్తుపెట్టుకోండి, 4-1 గోల్స్ తేడాతో, 4-1 గోల్స్ తేడాతో ఫైనల్లో సౌత్ కొరియా పైన విజయం సాధించింది. ఇది ఇండియన్ మెన్స్ టీంకి 4th ఏషియా కప్. చివరిసారి 2017లో గెలిచారట, ఇప్పుడు మళ్ళీ గెలిచారు. ఇక ఇండియన్ హాకీ మెన్స్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, గుర్తుపెట్టుకోండి, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్. మరి హర్మన్ ప్రీత్ కౌర్ అనే ఒక క్రీడాకారిణి కూడా ఉంటుంది. హర్మన్ ప్రీత్ కౌర్, ఆమె
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ అంటే హర్మన్ ప్రీత్ సింగ్. నెక్స్ట్ వన్, యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్. ఇది అమెరికాలో ముగిసింది. పురుషుల సింగిల్స్ టైటిల్ని, మెన్స్ సింగిల్స్ టైటిల్ని స్పెయిన్కు చెందిన కార్లోస్ ఆల్కరాజు టైటిల్ని గెలుపొందాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్ని ఓడించి టైటిల్ని గెలుపొందడం జరిగింది. సో ఇప్పుడు ఈ టైటిల్ని విన్ అవ్వడం ద్వారా కార్లోస్ ఆల్కరాజు వరల్డ్ నెంబర్ 1 అయ్యాడట. ప్రపంచ నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు పురుషుల విభాగంలో. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్. వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 8న, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా యునెస్కో నిర్వహిస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది సెప్టెంబర్ 8. థీమ్ చాలా ఇంపార్టెంట్, ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా. అంటే ఈ డిజిటల్ యుగంలో అక్షరాస్యతను మనము ప్రోత్సహించాలి అనేది థీము. ఇక డిజిటల్ లిటరసీ స్టేట్, భారతదేశంలో కంప్లీట్ డిజిటల్ లిటరసీ రేటు సాధించిన రాష్ట్రము. వీలైతే కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి, మనం డిస్కస్ చేసుకున్నాం. అది లేదు అంటే మనం రేపు ఎలాగో ఆన్సర్ చెప్పుకుంటాం, బట్ డెఫినెట్లీ ట్రై చేయండి, మనము డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ కాబట్టి. భారతదేశంలో డిజిటల్ లిటరసీ, సంపూర్ణ డిజిటల్ లిటరసీని సాధించిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఇన్ ఇండియా అచీవ్డ్ కంప్లీట్ డిజిటల్ లిటరసీ రేట్? ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 2025-26 సంవత్సరానికి ఆఫ్ఘన్ విద్యార్థులకు 1000 ఈ స్కాలర్షిప్స్ను ప్రకటించిన ఇండియన్ గవర్నమెంట్. భారతదేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం, ఇండియాస్ లాంగెస్ట్ రైల్ టన్నెల్ 14.57 కిలోమీటర్స్, ఉత్తరాఖండ్. నెల్లుట్ల రమాదేవి గారికి కాలోజీ లిటరేచర్ అవార్డు, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టులలో మిషన్ లైఫ్ అమలు కోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలతో ఒప్పందం. భారతదేశపు మొదటి లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ హర్యానాలోని సోహనా ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సాగర్ మాతా ఫ్రెండ్షిప్ 2025 ఎక్సర్సైజ్, నేపాల్ చైనా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంకొకటి, ఇది భారతదేశం మొదటి లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ హర్యానాలో ఏర్పాటు చేశారు. ఇది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఈఎంసీ స్కీమ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ స్కీమ్ కింద దీన్ని ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి. సో ఏ మంత్రిత్వ శాఖ? ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. క్యాన్సర్కు వ్యాక్సిన్ను డెవలప్ చేసిన రష్యా, ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్. జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా రాజీనామా. గయానా ప్రెసిడెంట్గా తిరిగి ఎన్నికైన ఇర్ఫాన్ అలీ. సూర్యోదయ ఉత్సవాన్ని నిర్వహించనున్న డాంగ్ విలేజ్, అరుణాచల్ ప్రదేశ్. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించిన భారత బృందం. పురుషుల ఆసియా హాకీ కప్ను గెలుపొందిన భారత్. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో టైటిల్ను గెలుపొందిన కార్లోస్ ఆల్కరాజ్, స్పెయిన్. ఇంటర్నేషనల్ లిటరసీ డే సెప్టెంబర్ 8. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.